పహల్గామ్ ఉగ్రదాడితో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. తొలి రోజు ఉగ్రవాద స్థావరాలపై భారత్ విధ్వంసానికి పాల్పడింది. రెండో రోజు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను టార్గెట్ చేసి విధ్వంసానికి ఎత్తుగడ వేసింది. దీంతో కాసేపటి క్రితం భారీ పేలులతో విధ్వంసానికి పూనుకుంది. 7 చోట్ల భీకర శబ్దాలతో పేలులతో పాకిస్తాన్ తెగబడింది. దీంతో జమ్మూ వ్యాప్తంగా బ్లాక్అవుట్ కొనసాగుతోంది. हाँ रेड लाइट दिख रही है बस। हाँ रेड लाइट పహల్గామ్ ఉగ్రదాడితో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. తొలి రోజు ఉగ్రవాద స్థావరాలపై భారత్ విధ్వంసానికి పాల్పడింది. రెండో రోజు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను టార్గెట్ చేసి విధ్వంసానికి ఎత్తుగడ వేసింది. దీంతో కాసేపటి క్రితం భారీ పేలులతో విధ్వంసానికి పూనుకుంది. 7 చోట్ల భీకర శబ్దాలతో పేలులతో పాకిస్తాన్ తెగబడింది. దీంతో జమ్మూ వ్యాప్తంగా బ్లాక్అవుట్ కొనసాగుతోంది. हाँ रेड लाइट दिख रही है बस। ओह गॉड పహల్గామ్ ఉగ్రదాడితో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. తొలి రోజు ఉగ్రవాద స్థావరాలపై భారత్ విధ్వంసానికి పాల్పడింది. రెండో రోజు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను టార్గెట్ చేసి విధ్వంసానికి ఎత్తుగడ వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఉన్నారు. రమణ, చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్, నైట్ కూడా మరొకసారి ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉందా? ఎక్కడెక్కడ ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు? ఎవరికైనా ప్రజలు, పౌరులు ఎవరైనా గాయపడ్డం కానీ ఎక్కడైనా మన ప్రదేశంలో జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకించి ఏమైనా ఆస్తి నష్టం జరగడం కానీ జరిగిందా? అంటే పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కాకపోతే మనం అప్పుడు 15 ప్లేసులపై మన పాకిస్తాన్ మన స్థావరాలకు సంబంధించి మన నగరాలను టార్గెట్ చేసుకుని దాడులు చేసిన క్రమంలో మనం దాన్ని గట్టిగానే తిట్టుకొట్టాం. కానీ ఇప్పుడు జమ్మూను టార్గెట్ చేసుకుని జమ్మూలో ప్రస్తుతం జమ్మూ ఎయిర్పోర్ట్ తో పాటుగా 7 ప్రాంతాల్లో భారీ శబ్దాలతో పేలులు సంభవించాయి. దీంతో అక్కడ వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం, సైన్యం జనాలను కూడా ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం జమ్మూ రాష్ట్రం అంతా, ముఖ్యంగా జమ్మూ మెయిన్ సిటీ ఏదో ఆ సిటీకి మొత్తం బ్లాక్అవుట్, అంటే మొత్తం చీకటి అంధకారంలో ఉండిపోయింది. ఎవరు బయటకు రావద్దని కూడా చెప్పారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. భారీ శబ్దాలైతే వినిపిస్తున్నాయి. ఎంత మేర నష్టం జరిగింది, పౌరులు చనిపోయాక, ఇలాంటి వివరాలు రావాల్సి ఉంది. కానీ మొత్తంగా అంటే దాని అయితే గట్టిగానే ఇప్పుడు ఆ డ్రోన్లతో కొంత రాకెట్లతో దాడులు చేసినట్టుగా చెప్తున్నారు. వాటిని గట్టిగానే మన సైన్యం అయితే తిప్పి కొడుతుంది. కానీ పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. మొత్తంగా 7 ప్రాంతాల్లో మాత్రం భారీ శబ్దాలు వినిపించాయంటే ఆల్రెడీ ఆ రాకెట్ కి సంబంధించి దాడులు అయితే కొనసాగినట్టుగా, దాడులు జరిగినట్టుగా అయితే ప్రస్తుతం మనం భావించాల్సి ఉంటుంది. జమ్మూలో అయితే ప్రస్తుతం ఆ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఆపరేషన్ సంబంధించి అంటే ఎదురుగా వాటిని తిప్పుకొట్టేందుకు మన సైన్యం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మన ఎయిర్ ఫోర్స్ టీమ్స్ కూడా ఆ రంగంలో దిగాయి, దాన్ని గట్టిగా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంటే మనం నిన్న నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. పాకిస్తాన్ అంటే ఈ 2 రోజులు జరిగిన పరిణామాలు మాత్రం పాకిస్తాన్ ని గట్టిగా దెబ్బతీస్తాయి. కాబట్టి ప్రస్తుతం తన సత్తాను చాటుకునే ప్రయత్నం కావచ్చు, లేదంటే డిఫెన్స్ లో పడిన పాకిస్తాన్ ఖచ్చితంగా సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. చేయకపోతే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అటు ఇంటా బయట కూడా తను పేలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఆ ప్రతీకారంతో రగిలిపోతోంది. దానిలో భాగంగానే ఈ యొక్క దాడులకైతే పూనుకుందని చెప్పాలి. అందులో ఇంకా ఈ రోజు మనం రావల్సింది ఇటు లాహోర్ సంబంధించి ముఖ్యంగా ఏదైతే వాళ్ళకు సంబంధించిన నిజా వ్యవస్థలపై కూడా దాడులు చేశాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దీన్ని ఇంకా సీరియస్ గా తీసుకుని ప్రస్తుతం ఈ దాడులు చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జమ్మూలో అయితే కొంత
టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మొత్తం జమ్మూ అంతా అంధకారంలో ఉండిపోయింది. 7 ప్రాంతాల్లో భారీ శబ్దాలతో భారీ శబ్దాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. జమ్మూ విమానాశ్రయంపై కూడా దాడి జరిగినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఆ దాడుల్ని మాత్రం బలంగానే మనం తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం మనకు ఈ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జమ్మూను టార్గెట్ గా చేసుకొని మధ్యాహ్నం ఆ సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 15 నగరాల్ని టార్గెట్ చేసుకున్న పాకిస్తాన్ ఈ రోజైతే ఇప్పుడు జమ్మూని ప్రధాన టార్గెట్ చేస్తుంది. దగ్గరగా ఉంటుంది కాబట్టి సరిహద్దుకు దగ్గర దూరంలో ఉంది కాబట్టి ఆ లక్ష్యాన్ని టార్గెట్ గా చేసుకుని ఆ దాడులు చేస్తుంది. అంటే తమ సామర్థ్యాన్ని చెప్పుకునే ప్రయత్నం పాకిస్తాన్ అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మన సైన్యం అయితే దాన్ని గట్టిగానే తిప్పికొడుతుంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. సీదా పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూనే ఉగ్రవాదుల స్థావరాలను అంతమొందించే ప్రయత్నం జరుగుతూ ఉందా? అక్కడ నిన్న జరిగిన దాడి కాకుండా భారత్ నుంచి ఉగ్రవాదుల స్థావరాలపై మళ్ళీ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా? ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని మనకి ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ ప్రకటన చేశారు. ఇటు విదేశాంగ శాఖ సాయంత్రం జరిపిన ప్రెస్ మీట్ లో కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది. ఎక్కడ కూడా మనం ఆపలేదు. చాలా పగడబందిగానే ప్లాన్ తో మనం ముందుకెళ్తున్నాం. ఇప్పటికీ ఇంకా పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మానుకోలేదు. అంటే ఏదైతే మనం టెర్రరిస్టులను టార్గెట్ చేసుకుని వెళ్తున్నాం కానీ పాకిస్తాన్ మాత్రం మన అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకుంది. మన సంబంధించినటువంటి నగరాలను టార్గెట్ చేసుకుని వక్ర మార్గంలో అంటే దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ అలా పనిచేస్తే మాత్రం గట్టిగా బుద్ధి చెప్తామంటూ కూడా ఈరోజు మనం ఇటు విదేశాంగ శాఖ సంబంధించి రక్షణ శాఖ సంబంధించినటువంటి అధికారులు ప్రెస్ మీట్ ఇప్పుడు మాట్లాడిన మాటలు చూసాం. ఇక రాజ్నాథ్ సింగ్ అయితే గట్టిగానే బుద్ధి చెప్తామంటూ స్పష్టంగా ఆయన మాట్లాడిన మాటలు విన్నాం. అంటే ఇటు ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి వాటిని టార్గెట్ చేసుకుని అయితే మన దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మన సిచ్యువేషన్ టార్గెట్ చేసుకుని ఎప్పుడైతే వారు దాడులు చేశారో ఆ దాడుల అనంతరం మనకు సంబంధించిన మన ఎయిర్ ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దిగి ముఖ్యంగా భారత్కు సంబంధించినటువంటి అమెరికా పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించి వారిపై లాహోర్ అటు పెషావర్లపై దాడులు కూడా చేసి అక్కడ రక్షణ వ్యవస్థలను అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం దాన్ని బేస్గా చేసుకున్నా అంటే దానికి ప్రతీకారంగానే ఈరోజు పాకిస్తాన్ ఇప్పుడు జమ్మూను టార్గెట్ చేస్తూ దాడులు చేసినట్టుగా మనం భావించాల్సి ఉంది. ఏదేమైనా ఈ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతోంది. మన భారత సైన్యాలు గట్టిగానే ప్రస్తుతం సమాధానం చెప్తున్నాయి. అంటే వాస్తవానికి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిన 15 నగరాల టార్గెట్ అయితే ఈ రోజు మనం దాన్ని తిప్పికొట్టగలిగాం. ఎక్కడ కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. మన రాకెట్ ని వాళ్ళన్నింటినీ కూడా మనం గాల్లోనే పేల్ చేశాం. ఆ లక్ష్యాన్ని చేరుకునే ముందే మనం గాల్లోనే పేల్ చేశాం. ఈ క్రమంలో ఇప్పుడు జమ్మూకు సంబంధించి మాత్రం ఒక 7 ప్రాంతాల్లో ఆల్రెడీ వాళ్ళు రాకెట్ దాడులు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏ మేరకు నష్టం జరిగింది, ఎంతమంది పౌరులు చనిపోయారు, ఇలాంటి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ సమాజం ముందు మనం మాత్రం గట్టిగా దీని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి చెప్తూ ఉన్నాం పాకిస్తాన్ కేవలం అంటే భారత్కు సంబంధించి మాత్రం చాలా సంయమనంతో ఉంది. మేము కేవలం ఎన్నో ఏళ్లుగా సమస్యను అంటే ఉగ్రవాద సమస్యను మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆ ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నం చేస్తున్నాం. పాకిస్తాన్ చాలా సార్లు చెప్పి చూసాం. మొన్నటికి మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల ప్రాణాలను వారు పొట్టన పెట్టుకున్నారు. వారు తీరు మారలేదు కాబట్టి ఈ రోజు ఈ దాడులు చేస్తూ వచ్చామని కూడా స్పష్టంగా చెప్పాం. ఎక్కడ పౌరులను పాకిస్తాన్ సంబంధించిన సైన్యాన్ని టార్గెట్ చేయకుండానే కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తున్న దాడులు చేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం భారత ప్రజలను సామాన్య పౌరులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ వచ్చింది. ఈ రోజు కూడా మన సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడులు చేసే ప్రయత్నం చేయడంలో భాగంగానే మనం రావాల్సింది. ఆ తర్వాత లాహోర్ అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడ మన టార్గెట్లను మనం రీచ్ అయ్యాం. అక్కడ ఒక క్షిపణులను ధ్వంసం చేశాం. అక్కడ సైనిక స్థావరం కూడా ధ్వంసం చేశాం. ఈ క్రమంలో ఇప్పుడు జమ్మూలో మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ సామాన్య ప్రజలను మన విమానాశ్రయాలను టార్గెట్ గా తీసుకుని దాడులు చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మనకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే జమ్మూలో చాలా అత్యవసర పరిస్థితులు కొనసాగుతుంది చెప్పాలి. చాలా అంటే సైన్యం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసి ఉంది. ఎవరు బయటకు రావద్దు అంటూ కూడా వారిని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంది. మరి 7 చోట్ల ఆల్రెడీ రాకెట్స్ దాడులు కొనసాగని చెప్తున్న క్రమంలో ఏం జరిగిందన్న విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మనం అంటే మన ప్రభుత్వం తరఫున సైన్యం తరఫున అధికారిక ప్రకటన వచ్చేంత వరకు విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కూడా మనం తొందరపడి ఏది మాట్లాడలేం కాబట్టి వారికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సింది. కానీ అనధికారికంగా తెలుస్తున్న సమాచారం మేరకైతే ప్రస్తుతం 7 ప్రాంతాల్లో మాత్రం
భారీగానే వారు దాడులు పాల్పడి తెలుస్తుంది. జమ్మూ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసుకుని కూడా దాడి చేసినట్టు చెప్తున్నారు. పూర్తి వివరాలు రావాల్సింది శీలా. రైట్. థ్యాంక్ యూ రమణ. పహల్గామ్ ఉగ్ర దాడితో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. తొలి రోజు ఉగ్రవాద స్థావరాలపై భారత్ విధ్వంసానికి దిగింది. రెండో రోజు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను టార్గెట్ చేసి విధ్వంసానికి ఎత్తుగడ వేసింది. దీంతో కాసేపటి క్రితం భారీ పేలులతో విధ్వంసానికి పూనుకుంది. 7 చోట్ల భీకర శబ్దాలతో పేలులతో పాకిస్తాన్ తెగబడింది. దీంతో జమ్మూ వ్యాప్తంగా బ్లాకౌట్ కొనసాగుతోంది. పాకిస్తాన్ దాడులను భారత్ నిర్వీర్యం చేస్తున్న దృశ్యాలు కూడా మనకు